మౌనంగా దేవుని కొరకు ఎదురు చూడాలి. మౌనంగా ఎదురు చూడడము నేర్చుకోవాలి. మౌనంగా ఎదురు చూడడం అంటే అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు అవిశ్వాసపు మాటలేమి మాట్లాడడానికి వీలు లేదు. అవిశ్వాసానికి, డౌట్కు నువ్వు చోటు ఇవ్వడానికి వీలు లేదు. కొన్నిసార్లు దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం స్టార్ట్ చేస్తాం, కానీ మధ్యలో ఎక్కడో అనుమానానికి మనం తావిచ్చి, ఎక్కడో డౌట్కి మనం చోటిచ్చి, దేవుని కార్యాలు పొందకుండా మనం వాటిని దూరం చేసుకుంటూ ఉంటామండి. దేవుని కార్యాల కొరకు ఎలా కనిపెట్టాలంటే, వెయిట్ క్వైట్లీ, మౌనంగా. ప్రభువుకు అప్పగించాను కదా, ప్రభు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా, దేవుడు నా పని చూసుకుంటున్నాడు, ఆయన మాట తప్పడు అని దేవుని కార్యాల కొరకు మౌనంగా ఎదురు చూడడం మనము నేర్చుకోవాలి. తొందరపడకూడదు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు కంగారు పడి వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైన ఆలోచనలకు కానీ మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు.